జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు ఆర్టీఐ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇక కృష్ణవేణి చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఇంటిలో విద్యార్థులు తమ తల్లిదండ్రులు ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని చెప్పారన్నారు. ఇక వాహనదారులు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ఆయన ముఖ్యంగా హైవేలపై ప్రయాణించే సమయంలో ఓవర్ స్పీడ్గా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి ఇంటిలో ఇలాంటి మార్పులు వచ్చినప్పుడే ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చని ఆయన సూచించారు. హెల్మెట్ పెట్టుకుంటే తప్పితే నాన్న నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే తప్పితే వెళ్ళేది లేదు అని మీరు ఆటోకి అడ్డంగా నిలబడండి. మీరు 2-3 ఆటోల్లో స్ప్లిట్ అయ్యి వెళ్ళాల్సి వస్తే ఒకే ఆటోలో ఎంతమంది వెళ్తే డ్రైవర్కి ఇన్కన్వీనియంట్ ఉంటుంది, ప్రమాదం జరిగితే అందరి ప్రాణాలకి ఇబ్బంది ఉంటుంది. మీరు మీ ఫాదర్ హెల్మెట్ లేకుండా వెళ్ళినా లేకపోతే మీ ఫాదర్ మిమ్మల్ని బండి మీద ఎక్కించుకొచ్చేటప్పుడు హెల్మెట్ పెట్టుకో, మీరు ఆ విధంగా చేస్తే మనం గౌరవించాలి. ట్రాఫిక్ కానిస్టేబుల్స్ మనకి ఇచ్చేటటువంటి సిగ్నల్స్ని మనం తూచా తప్పకుండా పాటిస్తే చాలా వరకు ప్రమాదాలని నివారించేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా హైవేస్ మీద ప్రయాణం చేసేటప్పుడు ప్రాణాలకి ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా ప్రతి వాహనానికి బైక్ ఉంది ఇంత స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళకూడదు, కారు ఉంది ఇంత స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళకూడదు అనేది ఉంటుంది. ఆ పరిమితిని